అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గూటికి చేరిన పక్షులు. రచయిత ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. ఇక కథలోకి వెళితే, టక్ టక్ తలుపు తట్టిన శబ్దానికి పార్వతమ్మకు మెలకువ వచ్చింది. ఏవండి? ఏవండి? చెప్పు పార్వతి, ఏంటి నిద్ర నుంచి బయటకొస్తూ అన్నారు శివనాథం గారు. ఎవరో తలుపు కొట్టిన చప్పుడయిందండి. కళ్ళజోడు పెట్టుకొని గోడ గడియారం సమయం తెల్లవారుజామున 3:30 గంటలు చూపిస్తూ ఉండడం చూసి, ఈ సమయంలోనా అంటూ వెళ్ళి తలుపు పక్కన ఉన్న కిటికీ రెక్క తీసి, ఎవరు అన్నారు. నేను నాన్న, వీరేంద్రను. నువ్వా? అదేంట్రా వస్తున్నట్టు చెప్పనైనా లేదు అంటూ గబగబా తలుపు తీసి కోడల్ని మనవడు మనవరాల్ని చూసి ఆశ్చర్యపోతూ, పార్వతి, ఇవాళ మన ఇంటికి పండగ వచ్చిందే, అబ్బాయి అమ్మాయి పిల్లలు వచ్చారు అన్నారు ఆనందాన్ని మాటల్లో మూటగడుతూ. కిటికీలోంచి నేను వీరేంద్రను అన్న మాట విన్నప్పుడే మంచం మీద నుంచి లేస్తున్న పార్వతమ్మ భర్త అన్న అందరూ వచ్చారన్న మాట విని వడివడిగా తలుపు దగ్గరకు వచ్చి, రండి రండి అని, తెల్లవారుజామున వచ్చారు, తెల్లారేదాకా పడుకోండి అని లోపలికి దారి తీసింది సంతోషంగా. మేము నానమ్మ మంచం మీద పడుకుంటామని పిల్లలు వెళ్ళి మంచం మీద పడుకున్నారు. వచ్చింది ఫ్లైట్లోనే కదా, మేము బాగానే విశ్రాంతి తీసుకున్నామమ్మా అన్నాడు. పండగలకు పబ్బాలకు శుభకార్యాలకు ఎన్నిసార్లు ఫోన్లో రమ్మన్నా పని ఒత్తిడితో రాలేననే నువ్వు అమ్మాయిని పిల్లల్ని తీసుకొని అనుకోకుండా హఠాత్తుగా భలే వచ్చావురా, మాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను సంబరపడిపోతున్నారు ముసలి దంపతులు. రోజులు గిరగిర తిరుగుతున్నాయి. వాళ్ళ రాకతో ఇల్లు కలకలలాడిపోతోంది. పండగేం లేకపోయినా దాదాపు అలాగే ఉంది. తండ్రిని మోటార్ బైక్ మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పాడు. అమ్మా నాన్నల్ని డాక్టర్కు చూపించి టెస్టులు చేయించి మందులు రాయించాడు. కోడలు ఉమ అత్తగారిని కాలు కింద పెట్టనీయడం లేదు. వంటింటి పని అంతా పని వాళ్లతో సమానంగా గిరగిరా తిరుగుతూ చేసేస్తోంది. ముసలి వాళ్ళు మనవడు మనవరాలికి కథలు చెబుతూ పొడుపు కథలు విప్పమని సవాలు చేస్తూ శతకాలు వల్లె వేయిస్తూ హాయిగా గడిపేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న ప్రాణం మళ్ళీ వచ్చినంత ఆనందంగా ఉన్నారు. లోపల మాత్రం ఎప్పుడో ఒకప్పుడు ఇక మేము వెళ్ళొస్తాం అన్న మాట వాళ్ళ నుంచి వినాల్సి వస్తుందన్న బెరుకు మనసును తొలిచేస్తోంది. రోజులు వారాలు నెలలుగా తిరుగుతున్నాయి. వీరేంద్ర మాత్రం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ను కలవడానికని పట్నం వెళ్ళి వస్తున్నాడు. ఒకరోజు నేనొచ్చి ఇంతకాలమైనా కదలడం లేదేమిటా అని ఆశ్చర్యపోతున్నారు కదూ, చెబుతాను. నాకు ఊహ వచ్చినప్పుడు ఓసారి నాన్న నన్ను ఆ పెద్ద పెట్టె దగ్గరకు తీసుకెళ్ళి నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, వేసుకున్న బట్టలు, పిచ్చి గీతలు గీసిన పుస్తకాలు, వాడిన పెన్సిళ్ళు, పెన్నులు, అప్పటి చిన్ని సైజు చెప్పులు, స్కూల్లో అందుకున్న బహుమతులు, టీచర్లు గుడ్ రాసిన నోట్బుక్స్, స్టూడియోలో తీయించిన ఫోటోలు చూపించి, నువ్వు మాకు ఎంతో అపురూపం రా, నీకు సంబంధించిన ప్రతీదీ ఇందులో భద్రపరిచాం. నీ పుట్టుక దగ్గర నుంచి ఎదగడం దాకా మాకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. ఎప్పుడన్నా వాటిని తీసి చూస్తుంటే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో అన్నాడు అలౌకిక ఆనందంలో తేలిపోతూ. అమ్మ ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ, వీరు నువ్విక్కడ లేకపోవడం ఈ వయసులో మాకు పెద్ద లోటురా, ఇల్లంతటికీ మేమిద్దరమే. పెట్టెలోని నీకు సంబంధించిన వస్తువులను చూస్తూ కొంతలో కొంత తృప్తి పడుతున్నాం రా, కానీ నువ్వు మా ఎదురుగా ఉంటేనే మాకు సంతోషం అంది. వింటున్న నా కళ్ళు చెమర్చాయి. 25 ఏళ్ళు న్యూజెర్సీలో ఉద్యోగ జీవితం గడిపాక డబ్బు వెనక పరుగు ఇక ఆపేయాలనిపించింది. మీ దగ్గరుంటే ఆ అనుభూతి వేరు, అది కోల్పోకూడదు అనిపించింది. జీవితంలో డబ్బు ఒక భాగం, కానీ డబ్బే జీవితం కాదు. మానవుడి జీవితం పెళ్ళి పిల్లలతో మొదలై మనవలతో గడిపేటప్పుడు ముగుస్తుంది. అది పరిపూర్ణ జీవితం అంటే. ఒక కొడుగ్గా అది మీకివ్వడం నా ధర్మం. నన్ను ఇంతవాడిని చేసిన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేనుండగా వృద్ధాప్యం మీకు శాపం కాకూడదు. బతకడానికి కావలసింది సంపాదించాను. సుఖాలకు లొంగిపోతే బంధాలు మృగ్యమవుతాయి. నా పిల్లలు విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం నడి వయసులో సరైనదేమో, కానీ వృద్ధాప్యంలో మాత్రం పిల్లలు నా దగ్గరే ఉన్నారని గర్వంగా చెప్పుకోగలగాలి. సంపాదించిన డబ్బును సిటీలో ఇన్వెస్ట్ చేశాను. మీకు ఏ మెడికల్ రిక్వైర్మెంట్ వచ్చినా, మరే అవసరం వచ్చినా
జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసిన డబ్బు ఉంది. ఇప్పుడు నే చెప్పినవన్నీ ఉమా తల్లిదండ్రుల విషయంలోనూ వర్తిస్తాయి. వాళ్ళని ఉమా నేను జాగ్రత్తగా చూసుకోవాలి. మనవళ్ళతో వాళ్ళు ఆడుకోవాలి. తమ అనుభవాలను పిల్లలతో పంచుకోవాలి. నా పిల్లలు పరదేశంలో అక్కడి సంస్కృతిలో పెరగాలని మేము కోరుకోవడం లేదు. ఇక్కడి మట్టితో, మనుషులతో, ముఖ్యంగా మీతో బంధం ఏర్పడాలి. దేశమంటే మట్టి కాదు మనుషులోయ్ అన్నాడు ఓ కవి. దాని కొనసాగింపుగా వాళ్ళతో బంధాలోయ్ అని ఉంటే బాగుంటుంది. పిల్లలు రేపు పెరిగి పెద్దై రెక్కలొచ్చి ఎగిరెళ్ళిపోయినా మళ్ళీ మాతృదేశం చెట్టు మీది గోళ్లకు వచ్చి చేరాలి, మాతో పాటు ఉండాలి. అది మా ప్రయత్నం. దానికిప్పుడు విత్తనం నాటాము అన్నాడు వీరేంద్ర. కొడుకు చెట్టంతై మీకు నీడనిస్తానంటే ఏ తల్లిదండ్రులకైనా మనసు ఉప్పొంగిపోతుంది. ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నారు వాళ్ళు. ముందుగా శివనాథం గారు తేరుకొని లేచెల్లి కొడుకుని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆ రెండు గుండెలు కాసేపు స్పందనలతో సంభాషించుకున్నాయి. ఆ దృశ్యం చూసి పార్వతమ్మ చేరే కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.